బోధయం బాలు ఒక పెద్ద తక్కువండిన చెట్టు కింద కూర్చున్నాడు. ఆ పుట్టినూరి బాలుడి గజ ఇదే, నీడనిచ్చే చెట్టు దగ్గర కూర్చొని కలలే కలలుగా తలపిస్తున్నాడు. అసిన్ వాలిపోతున్న ఆకులు ఎప్పుడు పచ్చగా ఉన్న చెట్టు ఎందుకు ఇలా వెలిసిపోతుంది? ఒక పొడిగా ఉన్న కొను చూసి విచారంగా ఉన్న దృశ్యం, పెద్దలకి ప్రశ్నలు. ఆ చెట్టు మళ్ళీ పచ్చగా కనిపించాలంటే నీళ్ళే ఆశయమత. వాళ్ళు పెద్దవారిని ప్రశ్నిస్తున్న దృశ్యం, చిన్న చేతుల్లో నదునది దీకం. ఓ చెట్టు కోసం నీళ్ళ లక్ష్యం మొదలైంది. బాలు కష్టంగా నీటి కింద మోస్తూ తుజంగా నదుస్తున్న దృశ్యం. స్నేహితుల సహాయం ఒక్కడి వాదే కాదగా, మంచి పని చూసిన కళ్ళంతా వెలిగిపోతాయి. ముగ్గురు పిల్లలు చిన్న గిన్నెలతో కలిసి నీళ్లు మోస్తున్నారు. మార్పు మొదలవుతుంది. చెట్టు నడుమదిగా నవ్వుతోంది. చిన్న చిన్న ఆకులతో హాయిగా ఊపిరి పీలుస్తోంది. ప్రకృతి తనులతో కలిసిన సున్నితమైన సంగీతం. పక్షి తిరిగొస్తుంది. ఎప్పుడు మాయమైన పక్షి తిరిగి వచ్చింది. చెట్టు గుడిసె మారింది. రంగుల పక్షి చెట్టులో గూడు కడుతుంది. గ్రామస్తులు చెట్టు వైపు చూసి చిరునవ్వుతో ఉన్న దృశ్యం. మధ్య వయస్కుడైన ప్రయాణికుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం. బాలుని చరణాలతో పునరుజ్జీవం పొందిన చెట్టు ఇప్పుడు కోరికలు తీర్చే దైవంగా మారింది. చిన్న సంబరాలు, చిన్న వయసులో పెద్ద మార్పు తీసుకురావచ్చు అనేది బాలు చూపించారు. గ్రామస్తులు బాలను పూలతో అలంకరిస్తూ అభినందిస్తున్నారు. ఒక చెట్టు పెరిగింది, ఒక ఊరు జీవించింది. ఒక చిన్న బాలు నాన్న